హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. ఇది నా లైఫ్లో జరిగినటువంటి యథార్థ సంఘటన అంటూ ఉపేంద్ర గారు మనతో షేర్ చేసుకున్నటువంటి ఒక రియల్ హారర్ స్టోరీ ఇది. మా ఊళ్ళో ఇంటర్ వరకే చదువుకోవడానికి కాలేజ్ ఉంది. అందువల్ల నేను బీటెక్ చదువుకోవడానికి వేరే ఊర్లో ఉన్నటువంటి బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. మా ఊరి నుండి నేను చదువుతున్నటువంటి కాలేజ్ సుమారు 6 కిలోమీటర్ల దూరం. అందువల్ల రోజు సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాడిని. రోజు కాలేజ్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి మా నాన్నతో మా పొలం వైపు వెళ్ళేవాడిని. అప్పట్లో మాకు బోరు బావులు ఉండేవి కావు. కాలువలో వచ్చే నీటిని పొలాల వైపు చిన్న చిన్న కాలువల ద్వారా తిప్పి పంటలు పండించేవాళ్ళం. కాలువ నీళ్లు రాత్రులు ఎక్కువగా రావడం వల్ల రాత్రి సమయంలో ఎక్కువగా పొలాల్లోనే ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మా ఊరికి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. చాలా కాలం క్రితం మా పక్కనే ఉన్న గ్రామస్తులు ఓ తల్లి కూతురు కలిసి పశువులు మేపుకుంటూ ఉండంగా ఆ రోజు భారీ వర్షం కురిసింది. అలాంటి సమయంలో వారు మర్రి చెట్టు కిందకి వెళ్ళారు. అయితే వారు ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద పిడుగు పడింది. ఆ పిడుగుపాటుకు గురి అయినటువంటి వాళ్ళిద్దరూ కూడా అక్కడే మరణించారు. అలా మరణించిన తరువాత వాళ్ళిద్దరూ కూడా ఆత్మల్లాగా మారి ఆ దారి గుండా వచ్చే వాళ్ళకి కనిపిస్తూ బెదిరిస్తూ ఉండేవారని ఊరి ప్రజలంతా భయపడేవారు. అయితే ఆ ఆత్మల బెడద భరించలేక ఒక భూత వైద్యుని తీసుకొని వచ్చి ఆ తల్లి ఆత్మను పట్టుకొని మర్రి చెట్టుకు ఉన్నటువంటి తుర్రలో బంధించారు. కానీ కూతురి ఆత్మ మాత్రం ఏమైందో ఇప్పటికీ ఎవరికి తెలియకుండా పోయింది. అయితే కొందరు మాత్రం ఆ పిల్ల ఆత్మ ఇంకా చెట్టు దగ్గరే ఉందని నమ్మేవారు. అప్పటి నుండి ఊరి ప్రజలందరూ రాత్రి సమయంలో ఆ చెట్టు వైపుకి అస్సలు వెళ్ళేవారు కాదు. అయితే ఒక రోజు మా అమ్మా నాన్న ఒక ముఖ్యమైన పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల రాత్రి పొలానికి నీళ్లు పెట్టడం నేనే చూసుకోవాల్సి వచ్చింది. కాస్త చీకటి పడగానే పొలం వైపుకి బయలుదేరాను. నాకు దయ్యాలంటే భయం లేకపోవడం వల్ల మర్రి చెట్టు వైపు నుంచి వెళ్ళాలనుకున్నాను. అలా వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న పొదల నుంచి ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది. నేను చుట్టూ చూశాను, కానీ ఆ పొదల్లో ఎవరూ కనిపించలేదు. ఆ ఏడుపు ఒక చిన్న పాపది. నేను దగ్గరగా వెళ్తున్న కొద్దీ మరింత గట్టిగా వినిపిస్తుంది. నేను కంగారు పడుతూ అక్కడ పొదలన్నిటిలోనూ వెతికాను. అలా వెతుకుతున్నప్పుడు ఒక చిన్న పాప చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది. నేను తన దగ్గరికి వెళ్ళి, పాప ఎవరమ్మా నువ్వు అని అడిగాను. నన్ను చూసి ఆ పాప వెంటనే ఏడుపు ఆపేసింది. ఎవరు నువ్వు? చీకట్లో ఒక్కదాన్నే కూర్చున్నావెందుకు అని అడిగాను. అందుకామె, నా పేరు దేవిక, నేను మా అమ్మ ఉదయం పశువులను మేపడానికి వచ్చాం, కానీ నన్ను మా అమ్మ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పింది. అవునా? అయినా మీ అమ్మా నాన్నలు ఎవరు అని అడిగాను. అందుకు ఆ పాప వాళ్ళ అమ్మా నాన్నల పేరు నాతో చెప్పింది. అయినా ఆ పేరుతో ఊర్లో ఎవరున్నారు అని ఆలోచించాను. కానీ ఊర్లో ఆ పేరుతో ఎవరు లేరు కదా పాప, నువ్వెందుకో అబద్ధం చెప్తున్నావు. సరిగా చెప్పు, మీ అమ్మా నాన్నల పేరు కరెక్టేనా అని అడిగాను. అందుకు ఆ పాప, నిజమే, వాళ్ళే మా అమ్మా నాన్నలు అని గట్టిగా ఏడవసాగింది. సరే, ముందు మా ఇంటికి వెళ్దాంరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని పాపని తీసుకుని నడవసాగాను. అలా కొంత దూరం నడిచానో లేదో ఆ పాప ఎడమ వైపు ఉన్నటువంటి ఆ మార్గంలో వెళ్దామని నాతో చెప్పింది. అందుకు నేను ఆ మార్గంలో మనం ఈ సమయంలో అస్సలు వెళ్ళకూడదు అని చెప్పాను. అయినా సరే ఆ పాప నాతో, ఆ మార్గం చాలా మంచిది, నాకు ఆ మార్గంలో వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఆ మార్గంలో మనం వెళ్తే తొందరగా మన ఊరికి చేరుకోవచ్చు అని చెప్పింది. ఇక వద్దంటే బాధపడుతుందేమోననుకొని ఆ పాపతో పాటు నేను కూడా ఆ మార్గంలో నడవసాగాను. అలా కొంత దూరం వెళ్ళాక ఆ మార్గం అంతా కూడా దట్టమైన పొదలతో నల్లటి చీకటితో ఉంది. చూడు పాప, ఇంకా ఈ మార్గం అంతా మంచిది కాదు, నా మాట విను,
మనం వెనక్కి వెళ్ళిపోదాం అని వెనక్కి లాగాను. అందుకు ఆ పాప నేను ఈ మార్గం గుండానే వెళ్ళాలి, నన్ను మా ఇంటి దగ్గర విడిచిపెట్టమంటూ బ్రతిమలాడుతుంది. ఆ పాప మాటలకి నాకు భయం వేసింది. ఏం మాట్లాడుతున్నావు పాప, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ మార్గంలో మీ ఇల్లుందంటావేంటి? రా తొందరగా వెళ్ళిపోదాం అని ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని, నువ్వు చిన్నపిల్లవి అందుకే ఇలా మాట్లాడుతున్నావు, ఈ మార్గంలో ఏ ఊరు లేదు, పైగా ఇవన్నీ శ్మశాన భూములు అని చెయ్యిని లాగాను. అందుక పాప ఏంటి నేను చిన్నపిల్లనా? సుమారు 30 సంవత్సరాల నుండి నేను ఆ ఊర్లోనే ఉంటున్నాను, నా వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు అని చెప్పింది. ఆ మాటలు వినగానే నాకేదో తెలియని భయం మొదలైంది. నా ఒళ్ళంతా చెమటలు పట్టింది. అలా మెల్లగా నన్ను మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ పాప. ఆ మర్రి చెట్టుకి పెద్ద పెద్ద మేకులు కొట్టినట్టుగా కనిపించాయి. ఇదిగో కనిపిస్తుందా, ఈ మేకుని బయటికి లాగేసేయి, పిలుస్తుంది నిన్నే, రా, అలా చూస్తావేంటి, ఈ మేకుని తొందరగా బయటికి లాగేసేయి అని నాతో చెప్తుంది. ఇంకా నాకు భయం ఎక్కువైంది. ఆ పాప మాటలు వింటుంటే నా శరీరం అంతా చెమటలు పడుతుంది. ఆ మేకుని బయటికి ఎందుకు తీయమంటుందో నాకేమీ అర్థం కావడం లేదు. రా తొందరగా తీసేసేయి, ఈ మేకుని బయటికి తీయగానే మా అమ్మ వస్తుంది, ఎవరైనా వస్తారేమో, తొందరగా రా అంటూ నన్ను తొందర పెడుతుంది. ఒకవైపు నాకేమీ అర్థం కావడం లేదు. ఏ కారణం లేకుండా ఒక్కసారిగా ఆ ప్రదేశం చల్లని గాలితో నిండింది. మర్రి చెట్టు చాలా బలంగా ఊగుతుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎంతో భయంకరంగా మారింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు చాలా భయం వేసింది. నా శరీరం పైన ఉన్న రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. చెట్టు తొర్రలో నుంచి ఒక స్త్రీ ఏడుపు భయంకరంగా వినిపిస్తుంది. ఆ చెట్టు వైపే చాలా భయంగా చూస్తున్నాను. ఇంతలో ఆ ఏడుపు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. ఇక అప్పుడే ఆ చెట్టు తొర్రలో నుంచి పెద్ద పెద్ద వెంట్రుకలు బయటికి వస్తున్నట్టుగా కనిపించింది. అలా బయటికి వస్తున్న వెంట్రుకలను చూసి నా ఒళ్ళంతా గగురు పుడిచింది. ఆ పాప నన్ను ఇంకా తొందర పెడుతూ, రా తొందరగా వచ్చి ఈ మేకుని బయటికి తీసేయి, నువ్వలా చేస్తే మా అమ్మ బయటికి వస్తుంది, రా అని మరింత నన్ను కంగారు పెడుతుంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా అప్పుడే అంతవరకు వినిపిస్తున్న మహిళ ఏడుపు ఆగిపోయింది. అప్పుడే ఆ పాప ఎంతో భయంకరమైన గొంతుతో, ఏ రా పిల్ల కుంక, చెప్తుంటే అర్థం కావడం లేదా, తొందరగా వచ్చి ఆ మేకును తీసేయి అని ఒక్కసారిగా తన అసలు రూపాన్ని చూపిస్తూ చెప్తుంది. ఆ పాప రూపం చూడడానికి వికృతంగా ఉంది. ముఖమంతా కాలిపోయి ఒళ్ళంతా గాయాలతో అక్కడక్కడ రక్తంతో పాటు చీము కారుతూ ఉంది. ఆ ప్రదేశం అంతా కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఆ ఆకారం, ఆ వాసన నాకు చాలా భయానికి గురి చేసింది. ఒక్కసారిగా నా కళ్ళు తిరుగుతున్నట్టుగా, వికారం వస్తున్నట్టు అనిపించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి చాలా వేగంగా పరిగెత్తాను. చివరికి పరిగెత్తి అలసిపోయాను. ఇక నాలో ఉన్న శక్తి అంతా నశించి అక్కడే కూలపడిపోయాను. అయినా కూడా ఆ పాప ఏడుపు నాకు వినిపిస్తూనే ఉంది. ఇంకా నాకు భయం వేసి నా ఇష్ట దైవాన్ని ప్రార్థించుకున్నాను. అయినా సరే ఆ ఏడుపు ఇంకా గట్టిగా వినిపిస్తూనే ఉంది. అప్పుడే నా వెనక వైపు నుంచి ఎవరో నడుచుకొని వస్తున్నట్టుగా శబ్దం వచ్చింది. వెనకకు తిరిగి చూస్తే ఆ పాప చాలా భయంకరంగా గాల్లో తేలుతూ, రా వచ్చి నా తల్లిని బయటికి తీసుకురా అని నన్ను ఈడ్చుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. అలా ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు నా ఒళ్ళంతా చిన్న చిన్న రాళ్లకు తగిలి ముళ్ళు గుచ్చుకొని చాలా రక్తం కారింది. అందువల్ల నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏం జరిగిందో ఏమో, కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ చాలా మంది ఉన్నారు. నేను కళ్ళు తెరవగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం జరిగింది, ఎందుకు అక్కడ పడి ఉన్నావు అని అడిగారు. అంతవరకు జరిగిందంతా వాళ్లతో చెప్పాను. ఆ భయం వల్ల నాకు వారం రోజుల వరకు జ్వరం వచ్చింది. చివరికి భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి తాయెత్తి కట్టించుకున్నాను. అప్పటి నుండి జ్వరం కాస్త తగ్గుతూ వచ్చింది. ఇంకా మర్రి చెట్టు వైపుకి వెళ్ళడం మానేశాను. అప్పటి నుండి మా ఊరికి మర్రి చెట్టు దయ్యమన్న పేరుతో పిలుస్తున్నారని, తన జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనని ఉపేంద్ర గారు మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.